13, 14 సీట్లు గెలవాలి. ఇవాళ బీఆర్ఎస్ పార్టీ ఇంకో బీఎస్పీ పార్టీ ఇంకో బీని కలుపుకుంది. ఆఖరికి ఇంకో బీ ఉన్నది బీజేపీ. ఈ 3 బీలు కలిసినా సరే మనం మాత్రం 13, 14 సీట్లు గెలిచి సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలి. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకొని ఈ 10 ఏళ్ల రాక్షస పాలనకి వెళ్ళి బయటపడి పాలమూరులో పెండింగ్ ప్రాజెక్టులు, నల్గొండలో శ్రీశైలం సొరంగం లాంటి ప్రాజెక్టులు, ఇంకా మిగిలిపోయిన ప్రాజెక్టులు పూర్తి చేసుకొని ఇవాళ ఇంకోటి చెప్పడం మర్చిపోయినాం. ముఖ్యమంత్రి గారు ఆయన ప్లాన్ చేసుకుంటూ మా అందరినీ కూడా పిలుచుకుంటూ 3 నెలల్లోనే 30,000 ఉద్యోగాలు నిన్నటికి దాటిపోయినాయి. 30,000 మంది ఉద్యోగాలకు. దాంతోపాటు గ్రూప్ 1 నోటిఫికేషన్ వేసినాం. మొన్న మీ ఎమ్మెల్యే గారు వచ్చినప్పుడు అన్న మా దగ్గర స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ కావాలంటే మా డిపార్ట్మెంట్ ద్వారా న్యాక్ ద్వారా 20 కోట్ల రూపాయలతోని మహబూబ్నగర్ హెడ్ క్వార్టర్లో దాన్ని కూడా టెండర్ పిలవడం జరిగింది. అక్కడ అన్ఎంప్లాయిడ్ యూత్కు వొకేషనల్ కోర్సు, ఐటీఐ, పాలిటెక్నిక్ చదువుకున్న వాళ్లకు ఇక్కడ బిల్డింగ్ కూడా కట్టబోతున్నాం. త్వరలో ఆ బిల్డింగ్ నిర్మాణం చేపట్టి నిరుద్యోగ యువకులకు కూడా అండగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ మరొకసారి మీ అందరికీ కూడా ధన్యవాదాలు. సోదరులారా, ఒకటే కోరుతున్నాం మేము. ఇవాళ మీ అందరికీ చెప్తున్నాం, ఇవాళ కళ్ళబొల్లి మాటలు చెప్పేది కాదు. కేసీఆర్ గురించి మొత్తం తెలుసు, బీజేపీ గురించి మొత్తం తెలుసు, కులం మొత్తం తప్ప ఏం లేదు వాళ్ళకు. ఏం చేసినా ఒకసారి ఆలోచించుకోరు. ఇవాళ జిఎస్టీ పేరు మీద ఇవాళ ఆ రోజు ప్రతి అకౌంట్లో 15 లక్షలు వేస్తా అని చెప్పి మోసం చేసిన మోడీ గారు ఒకవైపు, ఇవాళ తెలంగాణ ఇస్తానని చెప్పి ఇచ్చి మనకు స్వతంత్రం తెచ్చిన సోనియా గాంధీ, రాహుల్ గాంధీ ఒకవైపు. అందుకని మీరందరూ కూడా చేయి గుర్తుపై ఓటేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని గెలిపించి మన ముఖ్యమంత్రి గారిని మాకు ఇంకా బలాన్ని ఇవ్వాలని తెలియజేసుకుంటూ ముగిస్తున్నా.